Hello friends, welcome to IACE. In our last class, we are discussed about the important questions regarding to the IBPS, okay, Rural Banks Mains Exam, important computer knowledge questions. Today, the next topic, computer knowledge 2, right? Next one, abacus was the first. Here, the abacus is the first manual calculator that is introduced by Chinese. China వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ మాన్యువల్ క్యాలిక్యులేటర్ అండి. అయితే ఇక్కడ మనకి మాన్యువల్ అని ఎక్కడ ఇవ్వలేదు. ఓకే, సో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ENIAC ఈజ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ENIAC, ఓకే, ENIAC ఈజ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ENIAC, ENIAC, electronic numerical integrated and calculator. It is the first electronic computer. Okay, so ఇక్కడ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అన్నాడు, అది అవ్వదు. మెకానికల్ కంప్యూటర్, electronic calculator, mechanical calculator, and none of the above. This is the answer. Mechanical calculator, manual and mechanical calculator, abacus. Next one, a computer can solve more than one kind of problem. This is related to which of the following characteristic? So first of all, the computer has different characteristics. In that first one, speed. Second one, accuracy. Third one, diligency. Fourth one, versatile, and fifth one, automatic, and sixth one is memory. సో మనకి వీటి మీద మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. జస్ట్ బ్రీఫ్గా ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. You know that speed, okay, compared to the human being, a computer can execute a single problem with higher speed. So speed perception lo chusukunte computer fast ga work chestayi. Next, accuracy. After providing the data, the computer returns the results with more accurate compared to the human being. Adi meeku telusinde. Here the diligence means stress or weakness. Being a machine, it does not suffer with any stress or weakness, so it can work more time compared to the human being. సో ఎక్కువ ప్రొడక్షన్ కంప్యూటర్ వల్ల మనకు వస్తుంది అనమాట. అలానే వెర్సటైల్ అంటే ఏంటంటే ఏ సింగిల్ ప్రాబ్లమ్ క్యాన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ మెనీ వెరైటీ ఆఫ్ మెథడ్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. దాన్ని వెర్సటైల్ అని అంటాం. మెనీ అని వస్తే దాన్ని వెర్సటైల్. ఆటోమేటిక్ అంటే ఏంటి? ఆఫ్టర్ ప్రొవైడింగ్ ద డేటా టు ద కంప్యూటర్, ఇట్ ప్రొవైడ్స్ ద రిజల్ట్స్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనం ఇంక ఇక్కడ చేసేది ఏమి ఉండదండి, జస్ట్ ప్రొవైడ్ ద డేటా. మెమరీ అంటే ఏంటి? ద కంప్యూటర్ హ్యాస్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ కంపేర్ టు ద హ్యూమన్ బీయింగ్. కంపారిజన్ చేయలేం, బట్ కంప్యూటర్ మెమరీ అనేది ఎఫిషియంట్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇంకా చాలా ఉంటాయి. వీటి మీద మనకి ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఏ కంప్యూటర్ కెన్ సాల్వ్ మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగే ప్రాపర్టీని వెర్సటాలిటీ అంటాం, వెరైటీ ఆఫ్ టాస్క్స్. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెమరీ అడ్రస్ are represented by, in our computer the entire data is represented in the form of binary codes. So the binary code, simple. Today we are using the digital computers. So the digital computer works based on the binary number system. The binary number system has only two choices, either 0 or 1. Okay, next, the terminal device that functions as a cash register, computer terminal, and OCR reader is the dash. ఓకే, మీరు క్యాష్ రిజిస్టర్స్ లైక్ ఎక్కడ మీరు చూస్తాం ఎలాంటి సిస్టమ్స్ అని అంటే, మీరు ఎక్కడైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడ బిల్లింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇన్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ క్యాష్ రిజిస్టర్స్ అండ్ POS టెర్మినల్ అంటాం వాటిని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ POS టెర్మినల్. సో దట్ ఈస్ ద POS టెర్మినల్. హియర్ ద POS మీన్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, పాయింట్ ఆఫ్ సేల్. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారనుకోండి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ బార్ కోడ్. అక్కడ బార్ కోడ్ రీడర్ అనేది ఆ కంటెంట్ని స్కాన్ చేస్తుంది. ఒక కంప్యూటర్ ఉంటుంది, దాంట్లో ఏమైనా డిస్కౌంట్స్ కానీ టోటల్ బిల్ అంతా కూడా అక్కడ జనరేట్ అవుతుంది. తర్వాత కార్డ్ పేమెంటా ఆన్లైన్ పేమెంట్ అని డిసైడ్ అవ్వాలి. పేమెంట్ ఆప్షన్, ఓకే, స్వైప్ మిషన్ యూస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ బిల్, ప్రింటింగ్ మిషన్ పనిచేయాలి. ఓకే, ఇదంతా కూడా ఒక పాయింట్ ఆఫ్ సేల్ అని అంటాం అనమాట, పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ POS టెర్మినల్. నెక్స్ట్ వన్,
ఏ సెట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే కంప్యూటర్ మెమరీలోనే ఇట్ హోల్డ్స్ 1 bit ఆఫ్ డేటా. ఓకే, ఓన్లీ 1 bit ఆఫ్ డేటా. కాంబినేషన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజిస్టర్స్. రిజిస్టర్ అంటే ఏంటంటే ఇంటర్నల్ మెమరీ కాంపోనెంట్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజిస్టర్. ఇంటర్నల్ మెమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ మైక్రో ప్రాసెసర్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజిస్టర్. Next one, a people often called as the brain of computer system. Computer brain everandi CPU, central processing unit. Central processing unit. Next one, which is used for manufacturing of chips. And that means here, okay, ఇందాక చెప్పుకున్నాం ప్రీవియస్ అంటే ఇంతకు ముందు టాపిక్స్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఏ మైక్రో ప్రాసెసర్ చిప్స్ అని అంటాం, మెమరీ చిప్ అని అంటాం. చిప్ హియర్ mostly all the computer chip are manufactured with semiconductor materials, that is silicon metal. That is silicon metal. Silicon metal because it has the very high durability ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని వాడతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, an application program that helps the user to change, okay, any number and immediately see the results of that change is. ఓకే, మనం కంప్యూటర్లో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్లో మోస్ట్లీ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ యాక్సెస్ ఉంటాయి. న్యూమరికల్ డేటా రిలేటెడ్ ప్యాకేజ్ ఏంటండి? ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్. ఇన్ దట్ వీ కెన్ perform the different numerical operations. Immediately we can see that results also. So related చూడండి, desktop publishing, it is a designed purpose. Database, it is a storage purpose. Spreadsheet, so the answer is spreadsheet program. That is the Excel. Spreadsheet, a application program that helps the user to change any number and immediately see the result of the change. Spreadsheet. Next, in analog computer అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ప్రాసెస్ అండ్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. ఇన్పుట్ ఈజ్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ డిజిటల్ ఫార్మాట్. ఓకే, అనలాగ్ కంప్యూటర్లో ఎక్కడా కూడా డిజిటల్లో కన్వర్ట్ అవ్వదు. ఇన్పుట్ ఈజ్ నెవర్ కన్వర్టెడ్ టు డిజిటల్ ఫామ్. ఇది అవే ఛాన్స్ ఉంది. అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ఏ డిజిటల్ ఫామ్. ఎక్కడ డిజిటల్ ఫార్మాట్లో రాదు. ఈ రెండు ఆప్షన్లో అవ్వవు. సో ఆన్సర్ ఈజ్ input is never converted to digital format. It is only processed, okay, and stored in the form of analog. Okay, frequency signal format లో మాత్రమే మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్, mnemonic codes. M is silent. Mnemonic codes, a memory trick, is used in which of the following language? Okay, to interact with microprocessor interface. మైక్రోప్రాసెసర్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి సపరేట్గా ఒక లాంగ్వేజ్ డెవలప్ చేశారనమాట. దాన్ని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో నెమోనిక్ కోడ్ యూస్ చేస్తాం. డిఫరెంట్ నెమోనిక్ కోడ్స్ అనేవి ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. అక్యుములేటర్ అని, సబ్ అని, షిఫ్ట్ రిజిస్టర్ అని, యాడ్, సబ్, ఇలాంటి మల్టిపుల్ నెమోనిక్ కోడ్స్ అని అంటాం. వాటన్నిటిని కూడా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో యూస్ చేస్తాం. ఇది ఎందుకు సార్ అంటే టు ఇంటరాక్ట్ విత్ మైక్రో ప్రాసెసర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి డెవలప్ చేసిన ఒక లాంగ్వేజ్ అని అడిగితే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ ఈజ్ నాట్ ఇన్వెంటెడ్ బై జేపీ ఎకర్త్ అండ్ జేడబ్ల్యూ మౌచ్లీ. జాన్ వెస్లీ మౌచ్లీ, జేడబ్ల్యూ మౌచ్లీ అని అంటాం. వీళ్ళు డెవలప్ చేయనిది ఏంటంటే అడ్వాక్, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకే, మార్సిన్ హాఫ్ అనే ఒక మన కంప్యూటర్ సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారనమాట. అడ్వాక్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్, మార్సిన్ హాఫ్. ఓకే, సో వీళ్ళిద్దరూ జేపీ ఎకర్త్ అండ్ జేడబ్ల్యూ మౌచ్లీ ఇన్వెంట్ చేసింది కాదు. నెక్స్ట్, విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ స్టిల్ అండర్ డెవలప్మెంట్? ఓకే, మనకు ఉన్నవే అప్ టు ద 5th జనరేషన్. 4thలో మనం ఉన్నాం. 5th జనరేషన్ మీద రీసెర్చ్ జరుగుతుంది. దేని మీద రీసెర్చ్ జరుగుతుంది సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ 5th జనరేషన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేస్ చేసుకొని నెక్స్ట్ కంప్యూటర్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఏ రిజిస్టర్ ఆర్గనైజ్డ్ టు అలో
టు మూవ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్. అసలు రిజిస్టర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద రిజిస్టర్? ఇంటర్నల్ మెమరీ కాంపోనెంట్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజిస్టర్. ఓకే, ఇక్కడ నేను కొన్ని రిజిస్టర్స్ చెప్తాను. వీ హ్యావ్ ద మల్టిపుల్ రిజిస్టర్స్. అవి ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ ప్రోగ్రామ్ దట్ మస్ట్ బీ స్టోర్డ్ ఇన్ టు ర్యామ్. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అయితే ఎక్కడ స్టోర్ చేస్తామండి? క్యాచీ. ఓకే, ఆల్రెడీ ప్రాసెసర్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే వాటిని రిజిస్టర్స్ అంటాం. దీస్ మెమరీ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్లో ఓకే, ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్ P. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 to 5 ఇన్స్ట్రక్షన్స్. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఇవన్నీ రిజిస్టర్సే. ఈ రిజిస్టర్స్లో ఫస్ట్ రిజిస్టర్ని అక్యుములేటర్ అని అంటాం. ఓకే, అక్యుములేటర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ఇనీషియల్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఇది ఒక్కొక్కటి షిఫ్ట్ అయింది అనుకోండి, ఫైనల్గా 5th ఇక్కడికి వస్తుంది. 5th అక్కడికి వచ్చింది అంటే ఏంటి? ఫైనల్ రిజల్ట్. సో ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అక్యుములేటర్ హోల్డ్స్ ఓకే ఇనీషియల్ అండ్ ఫైనల్, ఇనీషియల్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అండ్ ఫైనల్ రిజల్ట్ అడ్రస్. నెక్స్ట్ ఈ సెకండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే పీసీలో ఉంటుందండి. పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్. ఓకే, ఇట్ హోల్డ్స్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ 1 అక్యుములేటర్లో ఉంటే 2 అనేది పీసీలో ఉంటుంది. 2 అక్యుములేటర్లోకి వెళ్తే 3 పీసీలో ఉంటుంది. 3 అక్యుములేటర్లో ఉంటే 4 పీసీలోకి వెళ్తుంది. ఎప్పుడు కూడా పీసీలో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడే హోల్డ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లాగ్ రిజిస్టర్ అంటే చూడండి, ఫ్లాగ్ రిజిస్టర్ హోల్డ్స్ ఓన్లీ ఐదర్ 0 or 1, ఏదో ఒక వాల్యూనే హోల్డ్ చేస్తుంది. 0 ఉంటే ఓకే, ఏ డివైస్ అయితే మనం యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఆ డివైస్ అనేది ఆ టైంలో అవైలబుల్గా లేనట్టు. 0 మీన్స్ దట్ మీన్స్ ఏ ఫ్లాగ్ రిజిస్టర్ టెల్స్ అబౌట్ ద స్టాటస్ ఆఫ్ IO device. If that value is 0, the device is not available. If that value is 1, the device is available. దీన్ని ఫ్లాగ్ రిజిస్టర్ అంటాం. ఇప్పుడు 3 రిజిస్టర్స్ చెప్పాను. కంపైలర్ హోల్డ్స్ ద ఇనీషియల్ ఫైనల్ రిజల్ట్స్. PC నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఫ్లాగ్ ఇట్ టెల్స్ అబౌట్ IO device status. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ దోస్ ఆర్ ద జనరల్ పర్పస్. దాంతోపాటు ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ మెమరీ కాంపోనెంట్ ఇన్ ద కంప్యూటర్. ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క కాంబినేషన్ని మనం రిజిస్టర్స్ అని అంటాం. అయితే ఒక ఫ్లిప్ ఫ్లాప్లో ఏదో ఒక 1 bit ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డేటా ఓకే క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి చేంజ్ అవుతుంది. అలా ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డేటా నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్లోకి చేంజ్ అవ్వడానికి షిఫ్ట్ రిజిస్టర్ అనేది యూస్ చేస్తాం అనమాట. షిఫ్టింగ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఇక్కడ చూడండి ఆ రిజిస్టర్స్లో మూవ్ అవ్వడానికి ఒక్కొక్క రిజిస్టర్ నుండి ఇంకొక రిజిస్టర్లోకి కంటెంట్ అనేది మూవ్ అవ్వడానికి షిఫ్ట్ రిజిస్టర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఏ రిజిస్టర్ ఆర్గనైజ్డ్ టు అలో టు మూవ్ లెఫ్ట్ టు రైట్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ షిఫ్ట్ రిజిస్టర్. నెక్స్ట్ విచ్ వాజ్ ద మోస్ట్ పాపులర్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఓకే, చూడండి ఇక్కడ IBM 650, 360, IBM 1130 ఇవన్నీ కాదు, ENIAC, UNIVAC, EDSAC, EDVAC. దాంతోపాటు IBM 360 అనేది ఒకటి ఉంటుందన్నమాట ఫస్ట్ జనరేషన్లో. ఇంక మిగతా నెంబర్లన్నీ మనకు అనవసరం. నెక్స్ట్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ డైరెక్ట్ ఎంట్రీ ఇన్పుట్ డివైస్. చూడండి ఒకసారి, ఆప్టికల్ స్కానర్. ఓకే, ఆప్టికల్ స్కానర్ OCR అని అంటాం, OMR ఆప్టికల్ స్కానర్. మౌస్ అండ్ డిజిటైజర్, లైట్ పెన్, ఆల్ ది అబౌవ్. సో ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్, డైరెక్టరీ ఇన్పుట్ డివైస్. మౌస్తో మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వచ్చు. లైట్ పెన్ డిజిటల్ సిగ్నేచర్ పెట్టడానికి లైట్ పెన్ యూస్ చేస్తాం. టు టేక్ ద డిజిటల్ సిగ్నేచర్స్ని పెట్టడానికి యూస్ చేస్తాం. ఓకే, అలానే ఆప్టికల్ కంటెంట్స్ని స్కాన్ చేయడానికి ఆప్టికల్ స్కానర్ యూస్ చేస్తాం. లైక్ OMRs కానీ ఓకే, ఒక టెక్స్ట్ని బైనరీ కోడ్లో కన్వర్ట్ చేయడానికి ఇది యూస్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్పుట్ డివైజెసే. సో ఆల్ దే అబౌవ్. ఓకేనా. నెక్స్ట్ ఏ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ డిఫైన్స్ ద స్టేటస్ ఆఫ్ రీసోర్సెస్ అలోకేటెడ్ టు ఏ ప్రాసెస్. చూడండి ఇక్కడ దిస్ టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, what is the meaning of process? Process means a program under execution state.
ఆర్ ఏ వర్క్ డన్ ఆర్ ఏ టాస్క్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ అంటే మనం జనరల్గా చెప్పాలంటే డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్ఫర్మేషన్, ద ఇంటర్మీడియట్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ వర్క్ డన్ జరగాలి అంటే డేటా ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయి. ఆ రిక్వైర్మెంట్స్ని రీసోర్సెస్ అని అంటాం. ఓకే, టు కంప్లీట్ ద ప్రాసెస్ ఇట్ రిక్వైర్స్ సమ్ రీసోర్సెస్, రిక్వైర్మెంట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఏమన్నాడు, ఏ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ డిఫైన్స్ ద స్టేటస్ ఆఫ్ రీసోర్సెస్ అలోకేటెడ్ టు ఏ ప్రాసెస్ ఈజ్. ఓకే, ఎక్కడ ఉంటుంది అంటే ప్రాసెస్ కంట్రోల్, ఏఎల్యు, రిజిస్టర్ యూనిట్, ప్రాసెస్ డిస్క్రిప్షన్. ఒక ప్రాసెసర్కి ఓకే ఏ రీసోర్సెస్ ఇచ్చామో ఆ రీసోర్సెస్ అన్నీ కూడా ప్రాసెసర్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పీసీబీ అంటాం, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఈ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ప్రాసెస్ యొక్క ఐడి, ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దానికి ఎన్ని రీసోర్సెస్ అవసరం అవుతాయి. ఓకే, అలానే అది ఏ మెమొరీని యూటిలైజ్ చేసుకుంటుంది, టోటల్ ఇంకా కంప్లీట్ టోటల్ ఒక ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పీసీబీలో ఉంటుంది, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. దాంట్లో ప్రాసెస్ డిస్క్రిప్షన్లో ఏ రీసోర్సెస్ ఇచ్చామో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు ఇంకా డెప్త్గా అర్థం అవ్వాలంటే, అంటే మ్యాక్సిమం ఇంత డెప్త్గా అవసరం లేదు యాక్చువల్గా, పీసీబీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పీఓస్ ఆర్ క్లర్క్స్, బట్ జస్ట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ ఇంకా బాగా చదవండి. పీసీబీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ, బట్ ప్రాసెస్ డిస్క్రిప్షన్ అనేది పీసీబీలో ఉంటుందన్నమాట, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టోరేజ్ డివైస్ కెన్ స్టోర్ ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా. చూసుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ప్రైమరీలో అయితే ఓకే రిజిస్టర్, క్యాచీ, తర్వాత ర్యామ్. ఓకే, రోమ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు మనకి. ఓకే, నెక్స్ట్ హార్డ్ డిస్క్ డ్రైవ్, ఇవి మనం ఎక్కువగా వాడేవి. మీకు ఇప్పుడు ఇస్తే మెమరీ హైరాక్ అన్నాడు అనుకోండి, రిజిస్టర్, క్యాచీ, ర్యామ్, హార్డ్ డిస్క్ ఎక్కువ, దాని తర్వాత ర్యామ్, తర్వాత క్యాచీ, తర్వాత రిజిస్టర్, లీస్ట్ రిజిస్టర్, తర్వాత క్యాచీ, రిజిస్టర్ లేకపోతే క్యాచీయే చిన్నది, క్యాచీ లేకపోతే ర్యామ్ చిన్నది, అలా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏమన్నాడు, హార్డ్ డిస్క్ ఏమడిగాడండి, స్టోరేజ్ డివైస్ కెన్ స్టోర్ ది లార్జెస్ట్ అమౌంట్, హార్డ్ డిస్క్, ఫ్లాష్ డిస్క్, బ్లూరే, డివిడి, నన్ ఆఫ్ ది అబవ్, హార్డ్ డిస్క్ ఈజ్ ద లార్జెస్ట్. నెక్స్ట్, వాట్ డూ యూ కాల్ ఏ సింగిల్ పాయింట్ ఆన్ ఏ కంప్యూటర్ స్క్రీన్. ఓకే, ఒక కంప్యూటర్ స్క్రీన్ మనం అబ్జర్వ్ చేస్తే ద స్క్రీన్ ఈజ్ డివైడ్ విత్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఒక స్క్రీన్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది అనమాట, దాన్నే మనం పిక్సెల్ అని అంటాం. ఇంటర్సెక్ట్ పాయింట్ ఆఫ్ సింగిల్ రో అండ్ కాలమ్ ఈజ్ కాల్డ్ యాజ్ పిక్సెల్. Unbreakable component on the screen or a smallest component on the screen or okay an intersect point of single row and column on the screen is called as a pixel, right? So the answer is pixel in any type of monitor. Next one, when was the world's first laptop computer introduced in the market and by whom? Okay, so this is the HP company, Epson. ఈరోజు మనకి ప్రాజెక్టర్ ఇండస్ట్రీలో మాస్టర్ కింద ఉందన్నమాట. ఎప్సాన్ ఇన్ 1981 ఇట్ ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ ల్యాప్టాప్ కంప్యూటర్. ల్యాప్టాప్ మీన్స్, ల్యాబ్స్ మీన్స్ టైల్స్, మన ఒళ్ళో పెట్టుకొని కూర్చొని వాడతాం కాబట్టి ఓకే దాన్ని ల్యాప్టాప్ అని అంటాం. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, మోస్ట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ యూజర్ ఫైల్స్. ఎక్కువగా మన యూజర్ ఫైల్స్ని క్యారీ చేయడానికి ఎలాంటి కంటెంట్స్ యూజ్ చేస్తామంటే ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, ర్యామ్, సిడి రోమ్. ఓకే, స్టార్టింగ్ డేస్లో అయితే ఫైల్స్ని మూవ్ చేయడానికి హార్డ్ డిస్క్, ర్యామ్, సిడి రోమ్ పెద్దగా వాడేవాళ్ళం కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఫ్లాపీ డిస్క్. బట్ నవ్ డేస్ వీఆర్ డస్ నాట్ యూజింగ్ ఎనీ ఫ్లాపీ డిస్క్స్. ఓకే, సిడి రోమ్ అనేది కాపీ పేస్ట్ అనేది అవ్వదు, అక్కడ జస్ట్ యాక్సెస్ చేసుకోవడానికి అవుతుంది. సో సిడి రోమ్ ఈజ్ నాట్ క్యారింగ్ ఫైల్స్. ఫ్లాపీ డిస్క్ అనేది అవుతుంది, బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్. నెక్స్ట్, as compared to diskettes, the hard disks are compared to the diskette. Here very very important one, floppy disk drive. Floppy disk drive is the small thin inexpensive storage device. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ ఇస్తాడు. A dash is a small, thin, inexpensive storage device that has less amount of storage capacity అని అడిగాడు అనుకోండి, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. ఫ్లాపీ డిస్క్ యొక్క హైయెస్ట్ కెపాసిటీ 40 MB ఉంటుంది.
ఇందాకే చెప్పాను మోస్ట్ పాపులర్ సైజెస్ ఆర్ 8 inch, 5 and 1/4 inch and 3.5 inch. సో దీస్ ఆర్ ద 3 మోస్ట్ పాపులర్ సైజెస్. ఓకేనా? అయితే ఇప్పుడు 3 టైప్స్లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. 5 ఇది 5.5 inch. ఓకే, ఇప్పుడు ఇవి మీకు ఎగ్జామ్లో దీని నుండి క్వశ్చన్ ఏమన్నాడు, డిస్కెట్ అంటే చూడండి, అనదర్ నేమ్ ఫర్ ఫ్లాపీ డిస్క్ ఈజ్ డిస్కెట్. అనదర్ నేమ్ ఫర్ ఫ్లాపీ డిస్క్ ఈజ్ డిస్కెట్. ఇప్పుడు ఏమన్నాడండి, యాజ్ కంపేర్ టు డిస్కెట్ ద హార్డ్ డిస్క్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్, ఓకే, మోర్ పోర్టబుల్, లెస్ రిజ్డ్, స్లోలీ యాక్సెస్డ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే, వీటన్నిటిలో మనకి రిలవెంట్ ఏంటంటే హార్డ్ డిస్క్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువ ఫ్లాపీతో కంపేర్ చేస్తే. ఓకే, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద మోర్ అమౌంట్ ఆఫ్ స్పేస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ క్విక్లీ యాక్సెసిబుల్ స్టోరేజ్? ఫాస్ట్గా యాక్సెస్ చేసేది చెక్ చేసుకోండి. రిజిస్టర్, క్యాచీ, ర్యామ్, హార్డ్ డిస్క్. 4 ఏది ఫస్ట్ ఉంది? రిజిస్టర్స్ ఉంది. ఓకే, ఇంటర్నల్ మెమొరీ కాంపోనెంట్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ ఈజ్ కాల్డ్ యాజ్ రిజిస్టర్స్. నెక్స్ట్ వన్, ప్రాపర్లీ అరేంజ్డ్ డేటా ఈజ్ కాల్డ్. ఇనీషియల్గా వీఆర్ ప్రొవైడింగ్ ద రా ఫ్యాక్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా. రా ఫ్యాక్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటా. ఇనీషియల్గా డేటా ఇస్తాం, దీన్ని ప్రాసెస్ అనేది పెర్ఫామ్ చేయబడుతుంది. ప్రాసెస్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఫైనల్గా మీనింగ్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్ us కన్సిడర్ రా ఫ్యాక్ట్స్ ఈజ్ ఎ వ్యాక్స్, రైట్? వ్యాక్స్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ క్యాండిల్. మనకి క్యాండిల్ ఉపయోగపడుతుంది, కానీ వ్యాక్స్ అనేది రా మెటీరియల్ మనం ఏం చేసుకుంటాం. సో రా ఫ్యాక్ట్స్ అంటే అన్ప్రాసెస్డ్ ఫార్మాట్. ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చేది ఏంటి? ఇన్ఫర్మేషన్. ప్రాపర్లీ అరేంజ్డ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్డ్ డేటా. నెక్స్ట్, ఏ కంప్యూటర్ కన్సిస్ట్ ఆఫ్. కంప్యూటర్లు ఏముంటాయి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఏ మెమరీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్. సో ఆల్ ద అబవ్ ఇవన్నీ ఉంటాయి, ఇది తెలిసిందే మీకు. నెక్స్ట్, వై ఆర్ వాక్యూమ్ ట్యూబ్స్ ఆల్సో కాల్డ్ వాల్వ్స్? ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ ఎలక్ట్రానిక్ వాల్వ్స్ అనేవి వాడతామని చెప్పుకున్నాం. వాటిని ఎందుకు వాల్వ్స్ అని అడుగుతారని అడిగాడు అనమాట. బికాస్ దే కెన్ యాంప్లిఫై ద వీక్ సిగ్నల్స్ అండ్ మేక్ దెమ్ స్ట్రాంగ్. యాంప్లిఫికేషన్ ఫంక్షనాలిటీ చేస్తుందని అంటున్నాడు. బికాస్ సెకండ్ ఆప్షన్, బికాస్ దే కెన్ స్టాప్ ఆర్ అలో ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, బోత్ ఆఫ్ ద అబవ్, ఆల్ ద అబవ్, నన్ ఆఫ్ ద అబవ్. సో ద ఆన్సర్ ఈజ్ ఇట్ కంట్రోల్స్ ద కరెంట్ ఫ్లో. వాల్వ్ అంటాం కదా, వాల్వ్ కట్టేమని అంటాం, లైక్ ఎ ట్యాప్. ఓకే, కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది కాబట్టి వాటిని వాల్వ్స్ అని అంటాం. ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్, ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ అట్ వన్ టైమ్ ఈజ్ కాల్డ్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ కంపైలర్. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ట్రాన్స్లేటర్ మీన్స్ it converts high level language to low level language. This high level language is also called as source code to object code. The object code. Okay, వీటికి 3 examples ఉంటాయి. ఫస్ట్ వన్ కంపైలర్, సెకండ్ వన్ ఇంటర్ప్రిటర్, థర్డ్ వన్ అసెంబ్లర్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, కంపైలర్ ఏంటంటే, లెట్ us కన్సిడర్ ఏ ప్రోగ్రామ్. జస్ట్ నేను ప్రోగ్రామ్ ఏం రాయట్లేదు. లెట్ us కన్సిడర్ ఏ ప్రోగ్రామ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 100 lines. ఒక ప్రోగ్రామ్ని మీరు కంపైలర్కి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమంటే ఇట్ కన్సిడర్డ్ ద హోల్ ప్రోగ్రామ్ యాజ్ ఏ సింగిల్ యూనిట్. ఇట్ డస్ నాట్ బాదర్ అబౌట్ హౌ మెనీ ఇన్స్ట్రక్షన్స్ ద ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్. ఎన్ని ప్రోగ్రామ్లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దానికి అనవసరం. టోటల్ ప్రోగ్రామ్ని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు? ఇట్ కన్సిడర్డ్ ద హోల్ ప్రోగ్రామ్ యాజ్ ఏ సింగిల్ యూనిట్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఎట్ ఏ టైమ్. ఒకేసారి మొత్తం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా ఎర్రర్స్ అనేది చూపిస్తుంది అనమాట. పర్టికులర్ లైన్లో ఈ ఎర్రర్ ఉంది అని చెప్పి మనం అప్పుడు కరెక్ట్ చేస్తాం. అది కంపైలర్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే, ఓకే, లెట్ us కన్సిడర్ వీ హ్యావ్ ద మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి.
మీకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఎక్కడ ఏ ఎర్రర్ లేకపోతేనే ఇట్ షిఫ్టెడ్ టు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, అదర్వైజ్ వీ హ్యావ్ టు కరెక్ట్ దట్ ఎర్రర్ ఇమ్మీడియట్లీ. అక్కడే కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేస్తేనే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది. అలా మీకు ప్రతి ఇన్స్ట్రక్షన్ దగ్గర కూడా క్రాస్ చెక్ అవుతుంది అనమాట. ఏ స్టేజ్లో ఎర్రర్ వస్తే అక్కడ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో దీన్ని ఏమనొచ్చు, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. దట్ మీన్స్ ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్. ఇది మోస్ట్ ఫాస్టెస్ట్ కంపైలర్, ఇది మోస్ట్ ఎఫెక్టివ్ ఇంటర్ప్రిటర్. మూడోది ఉంది అసెంబ్లర్, సేమ్ ఫంక్షనాలిటీ మూడింటిది కూడా. కాకపోతే వెన్ ఎవర్ ద యూజర్ యూజెస్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ టు ఇంటరాక్ట్ విత్ మైక్రోప్రాసెసర్, then only we have to use the assembler to translate that programming language into machine language. Okay, so these are the three types. Whole program, total program ante compiler, only instruction by instruction, sequential execution ante interpreter. Okay nandi. తర్వాత అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని వచ్చింది అనుకోండి, అసెంబ్లర్. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ అన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ అట్ వన్ టైమ్ ఈజ్ కాల్డ్ కంపైలర్. ఓకే, రిమైనింగ్ కూడా ఎగ్జామ్స్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటండి, చూడండి, ఏ కాంప్లికేటెడ్ సర్క్యూట్, అన్ ఇంటిగ్రేటింగ్ డివైస్ మచ్ కాస్ట్లియర్ దాన్ సింగిల్ ట్రాన్సిస్టర్ ఫ్యాబ్రికేటెడ్ ఆన్ ఏ టైనీ సిలికాన్ చిప్. ఓకే, ఒక సిలికాన్ చిప్ పైన ఫ్యాబ్రికేటెడ్ ఆన్ టైనీ సిలికాన్ చిప్, దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని అంటాం. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ద మార్క్ 1? ఓకే, హూ ఇన్వెంటెడ్ ద మార్క్ 1 అంటే హావర్డ్ ఐకెన్. మార్క్ 1 is the one of the supercomputer. What is the supercomputer? Supercomputer is the combination of huge amount of computer systems. They are installed at single space to perform a complex or intensive tasks. ఓకే, వరల్డ్లోనే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ని క్రే 1 అని అంటాం. ఇండియా ఫస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చి పరం అనమాట. క్రే 1 ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. పరం ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. మార్క్ 1 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్. ఓకే, దట్ ఈజ్ డెవలప్డ్ బై హావర్డ్ ఐకెన్. ఓకే, నెక్స్ట్, where as a computer mouse moves over the table surface, the trackball in the sense bottom లో మనకు ఒక బాల్ ఉంటుంది కదా, అది ఏమవుతుందని అడిగాడు. స్టేషనరీ, డిఫికల్ట్ టు మూవ్, డ్రాగ్డ్, మూవ్డ్ ఇన్ స్మాల్ స్టెప్స్, నన్ ఆఫ్ ద అబవ్. ఒక రబ్బర్ బాల్ ఉన్న మౌస్ని, పాత మెకానికల్ మౌస్ని మీరు ఒక టేబుల్ మీద సర్ఫేస్ మీద మూవ్ చేశారనుకోండి, అది మూవ్ అవ్వదు, స్టేషనరీ, కదలకుండా అలా ఉండిపోతుంది. డిఫికల్ట్ మూవ్ ఇవన్నీ కరెక్టే, కానీ స్టేషనరీ, కదలదు అనమాట, స్టేషనరీ. అలా ఆ బాల్ అనేది రొటేట్ అవ్వదు. మీకు రఫ్ సర్ఫేస్ అయితేనే బాల్ రొటేట్ అవుతుంది. అదే మీ లేజర్ అనుకోండి, ఆప్టికల్ మౌస్ అని అంటాం. ఇట్ ఈస్ వర్క్స్ ఫాస్టర్ బికాజ్ అక్కడ రొటేషన్ అయ్యేది ఏమి ఉండదు. ఓకే, ఇట్ ఈస్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఎ లైట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, లేజర్తో పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్రైమరీ స్టోరేజ్ డివైస్? మ్యాగ్నెటిక్ డ్రమ్, హార్డ్ డిస్క్, ఫ్లాపీ, ఆల్ ది అబవ్. చూడండి, హార్డ్ డిస్క్ సెకండరీ మెమరీ, ఫ్లాపీ కూడా సెకండరీ మెమరీయే. ఇక్కడ మ్యాగ్నెటిక్ డ్రమ్ అంటే ఏంటంటే, కంప్యూటర్లో ఫస్ట్ జనరేషన్లో మ్యాగ్నెటిక్ డ్రమ్ అనే ఒక సెకండరీ స్టోరేజ్ని మనం వాడాం. ఓకేనా, ప్రైమరీ స్టోరేజ్ని వాడాం. స్టార్టింగ్ డేస్లో ప్రైమరీ సెకండరీ అని రెండు లేవు, ఒకటే మెమరీ ఉండేది, దాన్నే మనం వాడేవాళ్ళం. మ్యాగ్నెటిక్ డ్రమ్ స్టార్టింగ్లో ఒకటే మెమరీ ఉండేది, కోర్ మెమరీ మ్యాగ్నెటిక్ డ్రమ్ అని అంటాం. ఫస్ట్ జనరేషన్లో వాడాం. తర్వాత మనకి ప్రైమరీ, సెకండరీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ వచ్చాయన్నమాట. నెక్స్ట్, మల్టీ యూజర్ సిస్టమ్ ప్రొవైడ్స్ కాస్ట్ సేవింగ్ ఫర్ స్మాల్ బిజినెస్ బికాస్ దే యూజ్ సింగిల్ ప్రాసెసింగ్ యూనిట్ టు లింక్ సెవరల్. ఓకే, మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, డంప్ టెర్మినల్ అని చెప్పి. కాస్ట్ సేవింగ్ మెకానిజం, ఒక నెట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, 5 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఒక అడ్మిన్ కంప్యూటర్, 5 కంప్యూటర్స్. ఈ 5 కంప్యూటర్స్ డైరెక్ట్ నార్మల్ కంప్యూటర్స్ అనుకోండి, ఒక్కొక్క దాని కాస్ట్ ఒక 20,000 అనుకోండి. ఓకే, 5 కంప్యూటర్స్ అనుకుంటే 5 క్యాబిన్స్ వచ్చి ఇక్కడే 1 lakh అయిపోతుంది. ఈ మిడిల్లో ఉన్న ఒక కంప్యూటర్ 30 అనుకుంటే 1,30,000. ఇదే మీరు డంప్ టెర్మినల్ వాడండి. డంప్ టెర్మినల్ అంటే ఏం చెప్పాం? ఏ కంప్యూటర్ వితౌట్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ యూనిట్ ఉండదు దీనికి. సో ఈ సెంట్రల్ కంప్యూటరే ఒక 50,000 పెట్టుకుందాం. ఒక్కొక్క కీబోర్డు, మౌస్, మానిటర్ 5,000 వేసుకుందాం. కీబోర్డు, మౌస్ వచ్చి ఒక 500 అంటే 5,500.
అంటే 5 మానిటర్స్ ఉన్నాయి, 25,000 అవుతుంది. 5 కీబోర్డ్ మౌసెస్ ఒక్కొక్కటి 2,500 అంటే 25, 75 నియర్లీ 80K. 80,000లోనే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, 80,000లో అయిపోతుంది అనమాట. 50,000, 25,000, 80,000. అదే ముందు మోడల్ అయితే 1,25,000, 50 వరకు పోతుంది అనమాట. సో మల్టీ యూజర్ సిస్టమ్ ప్రొవైడ్స్ కాస్ట్ సేవింగ్ ఫర్ స్మాల్ బిజినెస్ బికాస్ దే యూజ్ సింగిల్ ప్రాసెసింగ్ యూనిట్ టు లింక్ సెవరల్. ఓకేనా, దాన్ని డమ్ టెర్మినల్ మెకానిజం అని అంటాం. ఆన్సర్ ఈజ్ డమ్ టెర్మినల్. పర్సనల్ కంప్యూటర్ అంటే మనం వాడే పర్సనల్ కంప్యూటర్స్. దాంట్లో ఓవరాల్గా ఓకే ప్రాసెసింగ్ యూనిట్ అన్నీ ఉండాలి, వర్క్ స్టేషన్స్. ఓకే, అలానే మెయిన్ ఫ్రేమ్. ఈ కంప్యూటర్స్ అన్నీ పవర్ఫుల్ కంప్యూటర్స్ అనమాట. సో డెఫినెట్లీ ప్రాసెసింగ్ యూనిట్ సపరేట్గా ఉంటుందండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద 3 డెసిషన్ మేకింగ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ బై ద ALU ఆఫ్ ఏ కంప్యూటర్? డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా చూడండి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ ఆపరేషన్సే. సో ఆల్ ద అబౌవ్ ఇవన్నీ చేస్తుంది. నెక్స్ట్, ద వర్డ్ ప్రాసెసింగ్ టాస్క్ అసోసియేటెడ్ విత్ చేంజింగ్ ద అపియరెన్స్ ఆఫ్ ద డాక్యుమెంట్. మీకు ఇందాక డిస్క్ని నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్గా డివైడ్ చేసి వాటిని ట్రాక్స్ అని అంటాం. ఆ ట్రాక్స్ని మళ్ళీ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఫార్మేటింగ్ అని అంటాం అని చెప్పాం. ఫార్మేటింగ్ హ్యాస్ ద 3 మీనింగ్స్. ఒక డిస్క్ని ఫార్మేటింగ్ చేస్తే దాన్ని పార్టీషన్ చేయడం, ఒక డ్రైవ్ని ఫార్మేట్ చేస్తున్నామంటే డిలీషన్ చేయడం, ఒక టెక్స్ట్ని కనుక ఫార్మేట్ చేస్తున్నామంటే టు చేంజ్ ద అపియరెన్స్ ఆఫ్ టెక్స్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫార్మేటింగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఫార్మేట్. MS వర్డ్లో మనం ఆ టెక్స్ట్ యొక్క అపియరెన్స్ మారుస్తాం. ఎలా చేంజ్ చేస్తాం? సైజు, కలర్, అలైన్మెంట్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు టెక్స్ట్కి చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా దీస్ కంటెంట్స్ ఓకే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమవుతాయండి, చేంజ్ అయిపోతాయి. టెక్స్ట్ అపియరెన్సే మారిపోతుంది. దాన్ని ఫార్మేటింగ్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఫార్మేట్ మీద 3 మీనింగ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీకు క్వశ్చన్ ఎక్కడ ఇచ్చాడో దాన్ని బట్టి ఫార్మేట్ మీనింగ్ మారిపోదు. డిస్క్ అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్, డ్రైవ్ అంటే డిలీషన్, పెన్ డ్రైవ్ ఫార్మేట్ చేసామని అంటాం, డిలీషన్. అదే ఇక్కడ ఓకే టెక్స్ట్కి రిలేటెడ్గా ఒక స్ప్రెడ్షీట్ అంటే ఏంటి, టెక్స్టే కదా, వర్డ్ ప్రాసెస్ సాఫ్ట్వేర్. అక్కడ మనకి ఫార్మేటింగ్ అంటాం, అంటే ఎడిట్ ఆపరేషన్ అనమాట. నెక్స్ట్, కెన్ యూ టెల్ వాట్ passes into out from the computer via its ports? ఒక పోర్ట్స్ త్రూగా డేటా అనేది ఓకే పోర్ట్స్ త్రూగా ఏమనేది వెళ్తుంది, డెఫినెట్లీ త్రూ ద పోర్ట్స్ ఇట్ ట్రాన్స్ఫర్ ద డేటా. కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ సాకెట్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్స్ ఆర్ హెల్ప్స్ టు. ఆల్గరిథమ్ అంటే ఏంటండి, వాట్ ఈస్ ద ఆల్గరిథమ్? Algorithm is the step-by-step process to evaluate big problem. ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడానికి దాన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద బ్రేక్ చేస్తే దాన్ని ఆల్గరిథమ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఆల్గరిథమ్ అందరికీ అర్థం అవ్వాలని ఏం లేదు. దాన్ని పిక్చరల్ ఫార్మేట్లోకి తీసుకొస్తే దాన్ని ఫ్లో చార్ట్ అని అంటాం. సో ఇట్ ఈస్ ద క్లియర్ అనాలిసిస్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఒక ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసే మెథడ్ అనమాట ఇవి. ఓకే, నో ద మెమరీ కెపాసిటీ. ఓకే, అది అవ్వదు. ఐడెంటిఫై ద బేస్ ఆఫ్ నెంబర్ సిస్టమ్కి దీనికి సంబంధం లేదు. డైరెక్ట్ ద అవుట్పుట్ టు ఏ ప్రింటర్కి దీనికి సంబంధం లేదు. స్పెసిఫై ద ప్రాబ్లమ్ కంప్లీట్లీ అండ్ క్లియర్లీ. అసలు మన డొమైన్ ఏంటి, దేని మీద మనం ఓకే అసలు వర్క్ చేయబోతున్నాం, దాన్ని ముందే క్లియర్గా తెలుసుకునే ప్రాసెస్లో ఆల్గరిథమ్ అనేవి అండ్ ఫ్లో చార్ట్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ అబౌట్ కంప్యూటర్ ప్రోగ్రామ్? ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇచ్చాడు. ఇట్ ఈజ్ అండర్స్టూడ్ బై ఏ కంప్యూటర్. ఓకే, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అన్నాడు. సెకండ్ ఏంటి, ఇట్ ఈజ్ అండర్స్టూడ్ బై ప్రోగ్రామర్కి అర్థమవుతుంది అన్నాడు. ఇట్ ఈజ్ అండర్స్టూడ్ బై యూజర్, బోత్ ఏ అండ్ బి. ఓకే, ఒక ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్కి అర్థం అవ్వచ్చేమో, ప్రోగ్రామర్ రాస్తాడు, ప్రోగ్రామర్కి డెఫినెట్లీ అర్థం అవుతుంది. యూజర్ యూజ్ చేస్తాడు తప్ప అర్థం అవ్వాలని ఏం లేదండి. సో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏమవ్వచ్చు, వన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ కెన్ బి బోత్ ఏ అండ్ బి. దట్ మీన్స్ ఇట్ అండర్స్టూడ్ బై ఏ కంప్యూటర్, ఇట్ అండర్స్టూడ్ బై ఏ ప్రోగ్రామర్. ఇద్దరికి అర్థం అవుతుంది. యూజర్కి ప్రోగ్రామింగ్ సంబంధం లేదు, వాడు యూజ్ చేసుకుంటాడు అంతే. నెక్స్ట్,
ద డిఫరెన్స్ బిట్వీన్ మెమరీ అండ్ స్టోరేజ్ ఈజ్ దట్ మెమరీ ఈజ్ డాష్ అండ్ స్టోరేజ్ ఈజ్ డాష్. ఓకే, చూడండి ఇక్కడ మెమరీ అనేది మెమరీ ఇచ్చాడు, స్టోరేజ్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టెంపరీ అన్నాడు, పర్మనెంట్ అన్నాడు. మెమరీ టెంపరీ అనా కాదా? స్టోరేజ్ పర్మనెంటే కదా. మెమరీ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. వాలటైల్ ఇన్ ద సెన్స్ whenever the power interruption is occurred the entire data is erased. స్టోరేజ్ అంటే నాన్ వాలటైల్. మీరు పవర్ ఇంటరప్షన్ వచ్చినా రాకపోయినా మీరు డిలీట్ చేస్తే డిలీట్ అవుతాయి. సో టెంపరీ ఇన్ ద సెన్స్ మెమరీ ఈజ్ టెంపరీ. పర్మనెంట్ ఇన్ ద సెన్స్ స్టోరేజ్ ఈజ్ పర్మనెంట్. ఓకే, పర్మనెంట్ టెంపరీ రివర్స్లో ఇచ్చాడు. మెమరీ పర్మనెంట్ కాదు, స్లో అండ్ ఫాస్ట్. ఓకే, మెమరీ ఫాస్ట్, స్టోరేజ్ మెమరీ ఫాస్ట్, రివర్స్లో ఇచ్చాడు. సో టెంపరీ మెమరీ, పర్మనెంట్ స్టోరేజ్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్యూర్లీ అవుట్పుట్ డివైస్. ప్యూర్లీ అవుట్పుట్ డివైస్ కానీ చూడండి, ప్రింటర్ ఖచ్చితంగా అవుట్పుట్ డివైజే, స్పీకర్ అవుట్పుట్ డివైజే, ప్లాటర్ అవుట్పుట్ డివైజే. టచ్ స్క్రీన్ అన్నాం అనుకోండి, అది అవుట్పుట్ డివైస్ అవుతుందా, ఇన్పుట్ డివైస్ అవుతుందా? వి కాంట్ క్లియర్లీ స్పెసిఫై దట్. దట్స్ వై నాట్ ప్యూర్లీ అవుట్పుట్ డివైస్ అంటే స్క్రీన్. నార్మల్గా మానిటర్ అంటే అవుట్పుట్ డివైజే పక్క 100%. బట్ టచ్ స్క్రీన్, టచ్ ప్యానెల్ ఆర్ మొబైల్ టచ్ ప్యానెల్ డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ఏ అవుట్పుట్ అవ్వదు అప్పుడు. సో స్క్రీన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ డేటా. నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్, ఇమేజెస్, సౌండ్. ఓకే, జనరల్గా మనకి డేటా అంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో, యానిమేషన్స్, ఆల్ దోస్ ఆర్ కాల్డ్ యాజ్ all these are called as data. Okay, next a compiler is a translating program which ఏం చేస్తుంది కంపైలర్? ఇప్పుడే చెప్పాను. కంపైలర్ ట్రాన్స్లేట్స్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లో లెవెల్ బై కన్సిడరింగ్ ద హోల్ ప్రోగ్రామ్ యాజ్ ఏ సింగిల్ యూనిట్. ట్రాన్స్లేట్స్, ఫస్ట్ ఆప్షన్, ట్రాన్స్లేట్స్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ట్రాన్స్లేట్స్ ఎంటైర్ సోర్స్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్. ఆల్ ఆఫ్ ది అబౌవ్. చూడండి, ఫస్ట్ది ఏంటి, హై లెవెల్ అండ్ లో లెవెల్లో కన్వర్ట్ చేస్తుంది, కరెక్టే. ట్రాన్స్లేట్స్ ఎంటైర్ ప్రోగ్రామ్, కరెక్టే. ఎగ్జిక్యూషన్కి దీనికి సంబంధం లేదు. కంపైలేషన్ అంటే జస్ట్ ట్రాన్స్లేషన్ వరకే చేస్తుంది అనమాట. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్, రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ వెన్ మోర్ దాన్ వన్ పర్సన్ యూజెస్ సెంట్రల్ కంప్యూటర్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడే డమ్ టెర్మినల్ సిస్టమ్ చెప్పాను. ఇది ఒక సర్వర్ అనుకోండి, ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అంటే మల్టిపుల్ కంప్యూటర్స్. ఓకే, వీటన్నిటిని కూడా టెర్మినల్స్ అని అంటాం. వన్ ఎండ్ ఆఫ్ సెంట్రలైజ్డ్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యాజ్ టెర్మినల్స్. ఈ టెర్మినల్గా యాక్ట్ చేసే మ్యాక్సిమం టెర్మినల్స్. ఈ టెర్మినల్గా యాక్ట్ చేసే మ్యాక్సిమం ఏంటి, మానిటర్సే. ఓన్లీ మానిటర్, కీబోర్డు, మౌస్ ఉంటే దాన్ని డమ్ టెర్మినల్ అని అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ టెర్మినల్. ఓకే, లైట్ పెన్. మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి లైట్ పెన్ యూస్ చేసి సెంట్రలైజ్డ్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతాయా, మౌస్తో ఇంటరాక్ట్ అవుతాయా, డిజిటైజర్తో ఇంటరాక్ట్ అవుతాయా, టెర్మినల్తో ఇంటరాక్ట్ అవుతాయి. హియర్ ద టెర్మినల్ ఇన్ ద సెన్స్ ఓకే మానిటర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ కంప్యూటర్ టు యూజ్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. ఇక్కడ ఉన్న వాటన్నిటిలో స్టోరేజ్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసిన కంప్యూటర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఓకే, యూనివాక్, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఈనియాక్, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్. ఈడిఎస్ఏసి అంటే ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఎడ్సాక్ అని అంటాం, డిలే స్టోరేజ్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్, electronic delay storage automatic computer. It is introduced by von Neumann. Okay, storage program is invented by dash and adutadu von Neumann. A computer kuda ide EDSAC. The term gigabyte is refers to gigabyte. Okay, so first of all, in a computer, a digital computer accept the number system, బైనరీ నెంబర్ సిస్టమ్. ఏ నెంబర్ సిస్టమ్ వాడుతుంది, బైనరీ నెంబర్ సిస్టమ్. దట్ మీన్స్ ఐదర్ 0 or 1. వీటిని బిట్స్ అని అంటాం. బిట్స్, బిట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్, బిట్ ఈజ్ ద షార్టర్ ఫామ్ ఆఫ్ బైనరీ డిజిట్. బైనరీ డిజిట్, బిట్ ఈజ్ ద బైనరీ డిజిట్స్. ఓకే, సో ఇప్పుడు ఎనీ 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte, రైట్. 4 bits అయితే 1 nibble అని అంటాం. 1 nibble.
ఓకే, అలానే 1024 బైట్స్ అయితే 1 KB, అలానే 1024 KB ఈజ్ ఈక్వల్ టు 1 MB, 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB, 1024 GB is equal to 1 terabyte TB, terabyte. 1024 terabyte is equal to 1 PB, petabyte. అలానే 1024 petabyte is equal to 1 EB, exabyte, EB, exabyte. 1024 exabyte is equal to 1 gigabyte. 1024 gigabyte is equal to 1 yottabyte. So these are the different computer memory components. ఇప్పుడు మనకి ఇందులో ఏమి ఇచ్చాడండి, గిగాబైట్. 1 gigabyte అంటే ఎంత, 1024 megabytes. సో ఆన్సర్ ఈజ్ 1024 megabytes. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ క్లాసిఫికేషన్. కంప్యూటర్ క్లాసిఫికేషన్లో డిజిటల్ కంప్యూటర్స్ అంటే, digital computers are, first one mainframe, mini computers, third one micro, and the fourth one is supercomputers. ఈ 4 కంప్యూటర్స్ని డిజిటల్ కంప్యూటర్స్ అని అంటాం. సో ఇప్పుడు దీంట్లో లేనిది ఏమన్నా చూడండి, మెయిన్ ఫ్రేమ్, మినీ ఉంది, నోట్బుక్ పర్సనల్ కంప్యూటర్లోకి వస్తుంది. ఇది కూడా, ఇది పర్సనల్ కంప్యూటర్ అనమాట. సో ఆన్సర్ ఏంటండి, ఆన్సర్ ఈజ్ మ్యాక్స్ ఫ్రేమ్ అని ఏం లేదు. సో దట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్. నెక్స్ట్, సో నెక్స్ట్ వన్, వన్స్ యూ లోడ్ ద సూటబుల్ ప్రోగ్రామ్ అండ్ ప్రొవైడ్ రిక్వైర్డ్ డేటా, computer does not need human intervention. This feature is known as, మనం కంప్యూటర్ ప్రాపర్టీస్ కొన్ని చెప్పుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. ఇన్ దట్ వన్ ప్రాపర్టీ ఈజ్ ఆటోమేటిక్. దట్ మీన్స్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ద డేటా ద కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ పెర్ఫార్మ్స్ ద ఆపరేషన్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనం డేటా ప్రొవైడ్ చేస్తే చాలు, రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం, యాక్యురసీ, రిలయబిలిటీ, వెర్సటాలిటీ, ఆటోమేటిక్. ఓకే, దాన్ని ఆ ప్రాపర్టీని ఆటోమేటిక్ అని అంటాం, ఆటోమేషన్ ఆర్ ఆటోమేటిక్. నెక్స్ట్ వన్, ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ ఏ మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్లో కంట్రోల్ యూనిట్ అనేది ఏం చేస్తుంది అంటే, స్టోర్స్ డేటా ఇన్ ద మెమరీ, యాక్సెప్ట్ ఇన్పుట్ డేటా ఫ్రమ్ కీబోర్డ్, పెర్ఫార్మ్స్ అర్థమెటిక్ లాజికల్ ఫంక్షన్స్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్. ఓకే, ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే, స్టోర్ డేటా ఇన్ ద మెమరీ, accept input data from the keyboard, performs the arithmetic and logical operation. Okay, initial ga aithe it accepts the data input data from the keyboard. So that is the answer. Next one, machine language is the machine dependent, okay, difficult program ఏ కాబట్టి మనం హై లెవెల్కి స్విచ్ చేయం, ఎర్రర్ ప్రోన్, ఎక్కువ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్ ద అబవ్. ఓకేనా, నెక్స్ట్, ఏ బైట్ కన్సిస్ట్ ఆఫ్, బైట్ అంటే ఎంత అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ద గ్రూప్ ఆఫ్ 8 bits ఈజ్ కాల్డ్ యాజ్ బైట్. గ్రూప్ ఆఫ్ 8 bits, 4 bits అయితే నిబుల్ అని అంటుంది. నెక్స్ట్, ఏ మోడర్న్ కంప్యూటర్స్ ఆర్ వెరీ రిలయబుల్ బట్ దే ఆర్ నాట్ ఫాస్ట్గానే పనిచేస్తాయి. పవర్ఫుల్లే కదా. నెక్స్ట్, ఇన్ఫాలబుల్, చీప్. ప్రీవియస్ కంప్యూటర్స్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ కంప్యూటర్స్ అనేవి చీపే. ఇన్ఫాలబుల్ అంటే నాట్ ఏ ఎర్రర్ ఫ్రీ. ఓకే, నాట్ ఎర్రర్ ఫ్రీ. ఇప్పటికీ కూడా మనకి ఇన్ సమ్ కండిషన్స్ ద కంప్యూటర్స్ మే ప్రొవైడ్స్ ద error related information. So infallible in the sense not error free కాదు ఇప్పటికీ కూడా, మిగతావన్నీ అవుతాయి. సో infallible. ఓకే, నెక్స్ట్ వన్, which of the following is internal memory? Disk external, pen drives external, RAM internal, CDs external. So all these are the A, B, D are the external memories. That means secondary storage. RAM is the primary memory, that is internal storage. So the answer is RAM, random access memory. Okay, so this is the computer 2
ఇన్ దిస్ వీఆర్ కవరింగ్ ద అనదర్ 50 బిట్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.